కాబోయే రాష్ట్రపతి రామనాథ్కు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్కు ఏంటి సంబంధం? ఎవరియన? ఉత్తరప్రదేశ్లో కాన్పూర్ జిల్లా దారాపూర్ తాలూకా పరక్ గ్రామంలో పుట్టాడు. ఎప్పుడు? 1945లో, అంటే 70 ఏళ్లు దాటిపోయారు. లా గ్రాడ్యుయేట్ అయిన ఈయన మూడో ప్రయత్నంలో ఐఏఎస్ కూడా కొట్టారు. అయితే మెయిన్ ఐఏఎస్ సర్వీసులో ఉండకుండా జనతా పార్టీ రూలింగ్లో మొరార్జీ దేశాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తన దగ్గర పర్సనల్ సెక్రటరీగా చేరారు. కేంద్ర మంత్రులకు పిఎస్లుగా ఐఏఎస్ కేడర్ అధికారులు ఉండొచ్చు. తర్వాత బీజేపీలో చేరిపోయారు. సుప్రీంలో న్యాయవాదిగా పనిచేసేవారు. పార్టీ తనకు 1990లో ఘటంపూర్ లోక్సభ టికెట్ ఇచ్చింది, కానీ ఓడిపోయారు. అయితే పార్టీ తన సేవల్ని విశ్వాసంలోకి తీసుకుని 1993, 1999లో రాజ్యసభకు పంపించింది. అంటే 12 ఏళ్లు. పార్టీ దళిత మోర్చాకు కొంతకాలం అధ్యక్షుడిగా చేశారు. మొన్న మధ్య బీహార్ గవర్నర్గా ఎంపిక చేశారు. ఇది ఆయన నేపథ్యం. ఓ ఐఏఎస్ అధికారికం, సుప్రీం న్యాయవాదిగా, దళిత ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిన నేతగా, రాజ్యసభ సభ్యునిగా, గవర్నర్గా పనిచేసిన అనుభవం. 1975 కాలం నుంచి పార్టీకి కట్టుబడి పనిచేయడం, అది రామ్నాథ్కు ఉపయోగపడ్డాయి. పార్టీ పరంగా చూసినా, ఓ దళిత కోణంలో చూసినా తను అర్హుడు. ఇప్పుడిక ప్రతిపక్షాలు ఏం చేయాలి? మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ను రంగంలోకి దింపుతాయా? ఎవరో ఒకరు పోటీ ఉండాల్సిందే. గెలుపు ఓటములు తర్వాత విషయం. డెమోక్రటిక్ స్పిరిట్ ప్రకారం అధికార పక్షం, ప్రతిపక్షం పోటీ పడాల్సిందే. ఎలాగూ ఏకగ్రీవం అనే ఆలోచనలకు అధికార పక్షమే గండి కొట్టేసింది. కాబట్టి మొట్టమొదటిసారిగా భారత అత్యున్నత అధికార పీఠం రాష్ట్రపతి కుర్చీలో ఓ గిరిజన మహిళ ద్రౌపది ముర్మును కూర్చోబెడతారని ఆశించారు చాలామంది. కానీ మోదీ తనదైన శైలిలో ఎవరూ ఊహించని రీతిలో బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ పేరు ఎంపిక చేశారు. నిజానికి దళిత లేదా గిరిజన అభ్యర్థిని ప్రకటిస్తారని ఊహిస్తున్నది. ఓ దశలో కరియా ముందా పేరు కూడా బలంగానే వినిపించింది. కానీ మోదీ రామ్నాథ్ వైపే మొగ్గు చూపారు. త్రిసభ్య కమిటీ వేయడం, ప్రతిపక్షాలతో సంప్రదింపులు అంతా ఓ డ్రామా అని అందరికీ తెలుసు. కాకపోతే అందర్నీ అడిగామని చెప్పడానికి ఓ షో. ఓ దళిత నేతను తెరపైకి తీసుకురావడం కూడా ఓ వ్యూహమే. అయినా రామ్నాథ్ కోవింద్ చాలా రకాలుగా ఆ పోస్టుకు అర్హుడు. కేవలం బీజేపీ కోణంలోనే కాదు, వ్యక్తిగా కూడా.